Next question, 40 question. 40 question, see here. So what is this 40 question? According to Bible based maps, Bible ki సంబంధించిన మ్యాప్స్ లోపల ఆఫ్ ద మిడివల్ పీరియడ్, సో మధ్యయుగ కాలానికి సంబంధించి విచ్ సిటీ వాజ్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ బైబిల్ బేస్డ్ మ్యాప్స్ ఎవరైతే రూపొందించినారో, సో మధ్యయుగానికి సంబంధించిన వాళ్ళు, అందులో ఏ సిటీని వాళ్ళు వరల్డ్ మధ్యలో ఉందనుకున్నారు, సెంటర్గా ఉందనుకున్నారు అంటే జెరూసెలంని సెంటర్గా ఉందనుకొని మధ్యయుగ కాలం లోపల అనేక పటాలు మతపరమైన విశ్వాసాల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఆ రూపొందించబడ్డప్పుడు మధ్యయుగ కాలం లోపల సెంటర్ను, వరల్డ్కి సెంటర్గా దేన్ని భావించినారు? జెరూసెలం ఉంటుందని భావించినారు. నెక్స్ట్ క్వశ్చన్, 41 క్వశ్చన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాడ్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ 2011? హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏ స్టేట్ ఉందని అనుకున్నారు అంటే బీహార్ స్టేట్. ఏ స్టేట్ ఉంది? బీహార్ స్టేట్ లోపల హైయెస్ట్ పాపులేషన్ ఉన్నది ఎంత? 1102 పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక స్క్వేర్ కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ పొడవు, 1 కిలోమీటర్ వెడల్పు. ఈ ప్రాంతం లోపల 1 కిలోమీటర్ పొడవు, 1 కిలోమీటర్ వెడల్పు ఈ ప్రాంతం లోపల ఎంతమంది జీవిస్తున్నారు? 1102 మంది జీవిస్తున్నారు. 1102. సో బీహార్ ఎక్కడుందంటే గుర్తుపట్టగలగాలి మ్యాప్ లోపల. దిస్ ఈజ్ ద వాట్ బీహార్. ఇది మన తెలంగాణ, ఇది పక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇట్లా అన్ని స్టేట్స్ అన్ని గుర్తుపట్టాలి. నెక్స్ట్ 42nd క్వశ్చన్, వాట్ వాజ్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ తెలంగాణ అకార్డింగ్ టు 2011 సెన్సెస్? సో మనకు ఈ యొక్క పాపులేషన్ని కౌంట్ చేయడం కోసము సెన్సెస్ చేయడం జరుగుతుంది. 2011లో సెన్సెస్ చేసినప్పుడు తెలంగాణ లోపల 307 స్క్వేర్ మెంబర్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. 307 మంది ఉన్నారు. ఈ మ్యాప్లో తెలంగాణ చెప్పండి ఎక్కడుందో.